నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో చిక్ పీస్‌తో సాలడ్ అండి. ఇది చాలా హెల్తీ రెసిపీ. చేసుకోవడం చాలా ఈజీ. అలాగే చాలా డెలిషియస్‌గా అండ్ టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ డైట్‌లో హెల్తీగా ఏదైనా డైట్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ. మరి ఈ రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం కారం, పసుపు, మిరియాల పొడి, అలాగే ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు. ఇవన్నీ వేసుకున్నాను. అలాగే కొంచెం రోస్టెడ్ క్యుమిన్ పౌడర్ అంటే వేయించిన జీలకర్ర పొడి, ఇంకా నల్లుప్పు అంటే బ్లాక్ సాల్ట్ అంటాం కదా! అది. అది కూడా వేసుకొని రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు. ఎందుకంటే శనగలు ఉడకబెట్టినప్పుడు కూడా నేను ఉప్పు వేసి ఉడకబెట్టాను. సో, అందుకని కొంచెం తగ్గించి వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న అన్ని స్పైసెస్ వేసుకోవచ్చు. ఒక్క ఆమ్చూర్ పౌడర్ తప్ప అన్ని స్పైసెస్ కూడా వేసుకున్నాను. గరం మసాలా లాంటివైతే యాడ్ చేయకూడదు. ఇక్కడ శనగలైతే ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయాయి. సో, నేనిక్కడైతే ఒక కప్పు వరకు శనగలు తీసుకుంటున్నాను. ఇందులో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని నేను వేస్ట్ చేయకుండా మనం ఈ స్పైసెస్ మిక్స్ లాగా కలుపుకోవడానికి కొంచెం డైల్యూట్ చేసుకుంటే మనకి పాన్‌లో బర్న్ అయిపోకుండా అది ప్రివెంట్ చేయడానికి కూడా ఈ స్టెప్ అనేది హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు వేరుశనగ నూనెైనా, ఇంకా ఏదైనా సరే ఈవెన్ నెయ్యయినా సరే వేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని, అది కొద్దిగా చిటపటలాడిన తర్వాత మీరు సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఈ జీలకర్ర, వెల్లుల్లి అనేది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో, మనం వేసుకునే ఐటెమ్స్ తక్కువైనా కూడా మనకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ డైల్యూట్ చేసి పెట్టుకున్నటువంటి స్పైసెస్ ఏదైతే ఉన్నాయో, అది మనం వాటర్‌లో డైల్యూట్ చేసుకున్నది అది కూడా వేసేసి కొంచెం మనం ఒక్క నిమిషం పాటు మిక్స్ చేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టినటువంటి శనగల్ని ఈ స్పైస్ మిక్స్చర్‌లో వేసి బాగా కలిపి 1, 2 నిమిషాల పాటు ఉంచితే మనకి ఈ స్పైసెస్ అన్నీ గూడా వాటర్ అంతా ఎగిరిపోయి ఆ మసాలా అంతా శనగలకి పడుతుంది. ఆ తర్వాత మనం వేసుకునే స్పైసెస్ ఏవైనా సరే సరిపోవు అనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయినియి. సో, కరెక్ట్‌గా 2, 3 నిమిషాలకి నాకు చూడ్డానికి శనగలు ఈ రకంగా ఉన్నాయి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా నచ్చితే మీరు ఇలాగ కూడా స్నాక్ లాగా తినేయొచ్చు. కానీ ఇంకొంచెం హెల్తీగా కొంచెం వెజిటబుల్స్‌తో మనం ఒక మంచి టేస్టీ డెలిషియస్ సాలడ్‌నయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ శనగలతో. ఇప్పుడొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి శనగల్ని అందులో వేసుకొని, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగినటువంటి క్యుకుంబర్. మీ దగ్గర ఏ కూరగాయలు రెడీగా ఉంటే అవి వేసుకోవచ్చు తినదగేవి. ఇంకా క్యారెట్‌ని కూడా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా టమాటో. టమాటోలో ఉన్నటువంటి విత్తనాల్ని తీసేసి, మనం డీసీడెడ్ చేసేసి ఆ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇవి పచ్చి మామిడికాయ ముక్కలు. నాకు సాలడ్‌లో చాలా ఇష్టం. మీ దగ్గర ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే బావుంటుంది. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని, కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మామిడికాయ ముక్కలు వేశాను కాబట్టి, పులుపు అనేది నాకెక్కువ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుండానికి వీలుగా వేశాను. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకుంటే మన హెల్తీ చిక్ పీ సాలడ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మీరు మీకు నచ్చితే ఇదే సేమ్ ప్రాసెస్ బ్లాక్ శనగలతో కూడా చేసుకోవచ్చు. అదే మనం వరలక్ష్మి వ్రతము, ఇంకా పండగల టైంలో మనం నానబెట్టి వాయినాలిస్తూ ఉంటాం గదా! కాలా చనా అని కూడా అంటారు. వాటితో కూడా సేమ్ సాలడ్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్లాక్ శనగలు కూడా చాలా హెల్త్‌కి చాలా మంచిది. సో, అవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ప్రాసెస్. ఇంకా మనం డిష్ ఔట్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర బూందీ గానీ, లేదంటే కారపూస గానీ ఏదైనా ఉంటే జస్ట్ కొంచెం పైన అలా గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వెయిట్ లాస్‌లోనే అని కాదు, హెల్తీగా డైట్ తీసుకోవడానికి. ఇంకా ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ వైపు వెళ్ళకుండా కొంచెం మనకి క్రేవింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా చేసుకొని తినడం వల్ల మనం హెల్తీగా తింటాము. అలాగే మన క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. సో, మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. బాయ్.